మనం జర్నీ అనేది 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళతో స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఆ జర్నీ అనేది ఆక్వా ఎక్స్చేంజ్ టోటల్ ఇంటిగ్రేషన్ సైడ్ వాళ్ళు వెళ్ళటం జరిగింది. మనం ఎప్పుడూ కూడా కల్చర్‌లో టెక్నాలజీతో పాటు ప్యారలల్‌గా మన పాండ్ సాయిల్ కండిషన్, వాటర్ కండిషన్ అనేది తెలిసినప్పుడు పాండ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత నంబర్ స్టాక్ చేయాలి, ఏ టైంలో మనం మిడిల్ హార్వెస్ట్ చేయాలి, ఏ టైంలో మనం ఫైనల్ హార్వెస్ట్ చేయాలి, మనకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఇందులో సక్సెస్ రేట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోగలం. 30 ఎకర్స్తో స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఆక్వా కల్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది మాలో ఎవరికి కూడా లేదు. ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ యాక్చువల్లీ హ్యూజ్ లాసెస్ ఫేస్ చేశాం. వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, దీని గురించి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనమే అవగాహన పెంచుకోవాలి అని ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అందరినీ మీట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ఫార్మర్స్ని మీట్ అవ్వడం, తెలుసుకోవడం జరిగింది. ఈ సపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి మా సక్సెస్ జర్నీ అనేది 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది. వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా దీంట్లో ఏం చేయగలం ఏంటి అన్న క్రమంలో మనం చూసినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో నెక్స్టాక్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి స్టాటిక్ ఫీడర్స్ అండ్ పవర్ కంట్రోలింగ్ సిస్టమ్ వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు వాళ్ళతోటి ఫీడర్స్, మూవింగ్ ఫీడర్స్ అనే కాన్సెప్ట్, ఫీడర్ మూవ్ చేయగలిగితే మనం బాగుంటుంది అని ఇలా కొన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా బాగుంది కాన్సెప్ట్, వర్కౌట్ చేద్దామని 1 ఇయర్ బిఫోర్ కోవిడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కోవిడ్ టైంలో ఆ టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఫామ్లోనే ఉన్నారు. 3 ఇయర్స్ ఫామ్లోనే ఉండి ఈరోజు ఆక్వా బాట్స్ కానీ, పవర్ మాన్స్ కానీ, ఈ వేయింగ్ మిషన్స్ మనకి ఆన్లైన్లో కనెక్ట్ చేయటం కానీ, యాప్స్ కానీ, ఇవన్నీ ఏదైతే గ్రౌండ్లో మాకు రిక్వైర్మెంట్ ఉందో మేము అది చెప్పినప్పుడు వాటిని డెవలప్ చేసి ఫార్మర్కి అనుకూలంగా చేయటం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా స్టాఫ్ 310 మంది ఉండేవారు. ఈరోజు 150 మందితోటి అంతకంటే సక్సెస్ఫుల్గా కంట్రోల్ తోటి ఫామ్ని రన్ చేయగలుగుతున్నాం ఈ టెక్నాలజీ అడాప్షన్ వల్ల. దీనివల్ల ఫైనాన్షియల్గా మాకు చాలా బెనిఫిట్ ఉండడమే కాకుండా ఇండైరెక్ట్గా ఏంటి అంటే హ్యూమన్ కంటామినేషన్ అనేది డ్రాస్టిక్గా 50% పైన తగ్గటం వల్ల దీని సక్సెస్ రేట్ కూడా డ్రాస్టిక్గా పెరగటం అనేది జరిగింది. మనం జర్నీ అనేది 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళతో స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఆ జర్నీ అనేది ఆక్వా ఎక్స్చేంజ్ టోటల్ ఇంటిగ్రేషన్ సైడ్ వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఫార్మర్కి కావాల్సిన సీడ్ సెలెక్షన్ కాడి నుంచి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, ఫైనాన్షియల్ సపోర్టు, ఇన్సూరెన్స్, అట్లాగా ప్రతి సెక్టార్లోకి కూడా వాళ్ళు ఫార్మర్కి ఏది అవసరం అన్నది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయటం వల్ల రియల్ టైం వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అది ఫార్మర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఈ రకంగా ప్రతి దాని మీద అవగాహనతోటి టెక్నాలజీ ప్లస్ మీ సాయిల్, వాటరు ప్రతి దాని మీద అవగాహనతో చేస్తే ప్రతి రైతుకి కూడా సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది అని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం.